సిగాచి పరిశ్రమల పేలుళ్లు జరిగి 54 మంది జీవించి నెల రోజులు గడిచినా వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు కూడా నష్టపరిహారం ఇయ్యలేదని బాధిత కుటుంబాలు కార్పార్టీ లీడర్లతోని కలిసి సంగారెడ్డి కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. ఎన్నడూ లేని తెలంగాణలో గింత పెద్ద ప్రమాదం జరిగిందని మస్తు మంది బాధపడ్డరు. సిగాచి పరిశ్రమల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటల దాటికి ఇప్పటికే 54 మంది జీవించిండ్రు. పాపం 8 మంది కాలి బూడిదైతే కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకకుండానే అయినాయి. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఇప్పటికి సుతం అది ఎట్లా జరిగింది, ఏం కథ అనే వివరాలు బయటపెట్టలేదు సర్కారు. ఇక బాధిత కుటుంబాలను సర్కార్ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చిండ్రు. జీవించినోళ్ల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం రేవంత్ అన్న కూడా చెప్పిండు. కాకుంటే ఇప్పటికి సుతం ఇటు సర్కారు అటు కంపెనీ ఎవ్వరు ఏం సహాయం చేయలేదట. గందుకే ఇయాల బాధితులను తీసుకొని సంగారెడ్డి కలెక్టరేట్ బాట పట్టిండు హరీష్ అన్న. ఇగాడ కలెక్టర్ సార్ తోని మాట్లాడుకుంటా సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1 ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా 10 రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇన్నారా సిగాచి పరిశ్రమల ప్రమాదం జరిగి జీవించినోళ్ల ఇంటోళ్లకు అట్లనే గాయాల పాలైనోళ్లకు పరిహారం ఇయ్యకుంటే కలెక్టరేట్ ముంగట టెంటేసి దీక్ష చేస్తాం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు హరిచన్న. అటెంకా ఆడ హరిచన్న గిట్ల మాట్లాడిండు. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 54 మంది జీవిడిస్తే ప్రభుత్వ స్పందన బాధ్యతారాహిత్యంగా ఉన్నది. ఇక ఎస్ఎల్బిసి ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికొత్తలేవు. వాళ్ళు చనిపోయినరో బతుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు సిగాచి ప్రమాదంలో కూడా 8 మంది శవాలు ఇయ్యలేదు, కనీసం బొక్కలు బూడిద కూడా ఇయ్యలేదని గరానికొచ్చిండ్రు. వెంటనే వాళ్ళందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసిండు హరిచన్న. చూడాలి మరి దీని మీద సర్కారు ఏం చేస్తుందో. ఇప్పుడంటే మాజీ మంత్రి అయ్యిండు గాని కార్పార్టీ అధికారంలో ఉండంగా ఎట్లుండేటోడు సారు. మైకుల ముంగడికొచ్చి ముచ్చట చెప్తా అంటే అందరికీ మస్తు టైంపాస్ అయ్యేది. అట్లానే ఇప్పుడేం ఆనాటి నవ్వులు ఏవన్నా ఓ మల్లన్న అని పాడుకునేంత దీన పరిస్థితిలో కూడా లేడు సారు. ఇప్పటికే మీకు సమజైందనుకుంటా నేను ఎవరి గురించి మాట్లాడుతా అన్నావు. గదేనొల్లా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సారు గురించే. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, మంత్రి పదవి ఉన్నా లేకున్నా సారు జోరు ఏమాత్రం తగ్గది. అగో చూడుండ్రి మీరు సుతం. ఆ పండ్లు కోర్కుడు చూడుండ్రి, ఆ డ్రమ్స్ వాయించుడు చూడుండ్రి. బోనాల పండుగ పలారం బండి ఊరేగింపులా గిట్ల టిల్లయ్యిండు కాసేపు మల్లన్న. పొరపాటిన రాజకీయంలో దిగిండు గాని లేకుంటేనా డ్రమ్స్ వాయించే ఫీల్డ్ గిట్ల పోతే దునియాలనే తోపయ్యేటోడేమో. అగో చూడుండ్రి, ఆయన ఎవరో శివమణిలు ఉంటాడు కదా, గా రేంజ్ లో ఫినిషింగ్ టచ్ ఎట్లిచ్చిండో. పోలే అదిరిపోలే. తానొక్కడే కాదు మళ్ళా గిసొంటి కాడ పక్కోళ్లను కూడా మస్తు ఎంకరేజ్ చేస్తాడు సారు. పోచారం మున్సిపాలిటీలైన శ్రావణ మాసం బోనాల పండుగ గిరి ఆడైందుల్ల గిట్లా. డ్రమ్స్ చూడంగానే మల్లన్న లోపటున్న కళాకారుడు బయటికొచ్చినట్టున్నాడు. జొర్రషేపు మామా మాస్ అన్నట్టే రెచ్చిపోయిండు సారు.
మల్లన్నతోనట్టుగా ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి సారు, కారు పార్టీ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి సారు కూడా ఉన్నారు. ఏమైనా మల్లన్నంటే మల్లన్ననే పోండ్రి. మాస్ మల్లన్న అని ఉట్టిగానే వచ్చిందా పేరు మరి సారుకు? మల్లన్నకు మూడొత్తే ఇట్లుంటది మరి. ఆ అబ్బబ్బా, ఇయ్యాల రేపు కొంతమంది ఎట్లా తయారవుతున్నారంటే పైసా కోసానికి ఎంతటికైనా దిగజారుతున్నారు దిక్కుమాలినోళ్ళు. పైసలు ఉన్నోళ్ళు, పేదోళ్ళు, పేరున్నోళ్ళు, పేరు లేనోళ్ళు అని ఏం లేదు. ఈ నడుమ చాలా మంది గిట్లనే తయారవుతున్నారు దరిద్రపోళ్ళు. ఇంతకీ ఈ మీనాస్కి ఎవరిని తీరుతున్నది, ఎందుకు తీరుతున్నది అని అంటారా? ఇగో ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే తెలుస్తుంది. ఇగో వీల్ చైర్ల వస్తున్న ఈ పెద్దవ్వ గురించేనులా ముచ్చట. ఈ అవ్వ పేరు ఎలిజబెత్. జనగామల పేరు పోయిన సర్కారు డాక్టర్ సుగుణాకర్ సార్ను గన్న తల్లి. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పాపం ఈమె బతికుండగానే విడిచిందని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకున్నారట. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పాపం ఈమె బతికుండగానే విడిచిందని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం కొడుకు కోడళ్ళ పేరు మీద రాయించుకున్నారట. మీదికెంచి నన్నే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని చెప్పి ఇలా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సార్ కు ఫిర్యాదు చేసింది. సున్నకర్ చేసుకొని నేను చచ్చిపోయినా నన్ను ఆస్తి పుంజుకొని నన్ను చూస్తలేడు. దయచేసి నాది నాకు ఇప్పియగలరు. నన్ను ఎవ్వరు పెద్ద కొడుకు ఒక్కడే మాత్రం నన్ను చూస్తాను. నా కోడలు నా కొడుకు మాత్రం చూస్తున్నారు. అదే కదా సారు, నేను బతికున్నా కానీ ఇట్లా చేద్దంటే ఆస్తితో ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింస పెట్టి నన్ను చూస్తానన్నట్టు ఒకవేళ నమ్మి నేను చూస్తానంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు. నేను పోను. అయ్యో ఊకో అవ్వా ఊకో, పాపం కన్న తల్లి బతికుండగానే విడిచిందని సర్టిఫికెట్లు తీసుకొని ఆస్తి కాజేసిరంటే వాళ్ళు ఇంతకు మనుషులేనా అసలుకు? డాక్టర్ చదువు చదివించి గింత పేరు రచితందుకు కారణమైన కన్న తల్లికే గీగతి పట్టియాలని ఎట్లా అనిపించిందో మరి వాళ్ళకు. వాళ్ళ బతుకులు జడ నెరి గింత అధ్వానం ఉంటారా అనుల్ల మనుషులు. మరి ఆ ఆస్తి గుంజుకొని ముసలవ్వని గంతగానం గోసవుచ్చుకొని వాళ్ళు ఏమైనా 200 ఏళ్ళు బతుకుతారా? రేపటి కాలాన వాళ్ళకి ఆ గతి పట్టదా? ఏం మనుషులు మోపైతున్నారల్లా వీళ్ళు మొన్నుగాను. మరిగా వీళ్లే కాదు, ఇసొంటి కొడుకులు ఆడాడ మా ఉన్నారు కొందరు. మరిగా కన్న తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా గోస ఉచ్చుకునే కొడుకులకు కఠిన శిక్షలు పడేటట్టు చేస్తే ఆ భయానికి ఇంకో పారి ఇట్లెవలు ఎయ్యరని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కలెక్టరేట్కి వచ్చిన జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలేం ముచ్చట చెప్తాడు అరుచుకుందాం పాండ్రి. అరే గీయాలైంది, మరి వీడు వస్తాడా రాడా? పత్తకలేడి బాడుకావు అలా. అరే వెనకటేశ్గా ఏందిరా అసలు వత్తవా రావురా? ఏ అల్ల అయిందనేది తెలుస్తలేదురా నీకు? ఏంది నా పొలం కాడికి వచ్చినావా? ఏదిరా ఏడగానత్తలేవు కాదురా, నువ్వు పొలం కాడికి వచ్చినా పొంకనాలు కొట్టకు, నువ్వు జల్లి జల్లి నాడు అల్కదక్కువ బాడుతావు. అగో ఇయాల పొలంలో పెట్టినావయ్యా నీ పొంకనాలు. ఇయాల వార్త తీసుకొచ్చేది ఏమాయనే తాత? అరే నీ వార్తలు చల్లకుండా ఆగరా, అదే నువ్వు దొరికినావు నాకు. అరే లోకం మీదనే అందరు నాట్లేసుకోబచ్చే, నా పొలం ఈయనే పండవచ్చే. ఇవాళ ఏదో ఒకటి వార్త వేసుకోరాదు. ఇక వడ్లు వేసుకోవద్దా? యాళ్ళగానే సంచులు పట్టుకొని వస్తారు మీరు, నింపించేందుకు బియ్య పిత్తులు ఉండద్దా నాకు? ఇవాళ ఒక్కరోజు ఏమనుకోకు, ఏదో ఒక వార్త వేసుకో. వడ్లు వేసుకోలేదు నాకు. నీకు సెలవులు ఇచ్చేటందుకు నువ్వేమన్నా బల్లె చదువుకునే పిల్లగానివా పెద్ద మనిషి? కొలువు చేస్తున్నావు, అది యాదికి పెట్టుకో. ఎవతివే నువ్వు? ఏ ఊరి నీది? అరే అడక తినేటోళ్ళకు యాళ్ళ పాల లేదా అని పోరగా కెమెరా తీసాయి. అది ఎప్పుడు దాని నువ్వు ఇలా కెమెరా పెట్టుడు దాని ఎవరా తీసాయి నుంచి ఆల్కదా అబ్బో పనిగల్లా మోగోడు. అరే కూలికొచ్చే మోగోడు ఎవడన్నా గీయాల కారాత పటాన బాచి అత్తే నీ ఆల్క దక్కువ మోకోలో మొరంగొట్ట వెళ్ళి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు మంచిగా కూడింది ఇయాల. ఇక మీరు ఒడ్లు చెక్కుడు అయినట్టే పోండ్రి. అరే వెనకటేసుగా మా బటాల వరకు ఒడ్లు పెట్టుడు మొత్తం అయిపోవాలి, లేకుంటే కొడుక మరి నిన్ను ఒడ్ల మీద పండబెట్టు లెక్క కానీ మా బటాలకు నాకైతే గాడ వెనక తీస్తానారా? పాప కోటర్ అయితే ఇద్దరికి చెరి పుల్లు అవుతుంది. అయితే మాయ గాని ఓ తాత, ఇంతకు సెల్లు నిండా నాయే నాట్లు లగాన్ చేస్తాండ్లు అందరూ. చెర్లు నిండు ఎక్కడిదే తల్లి 3-4 రోజులు ముసలుగా దగ్గినట్టు ముసురులు పడ్డాయి. ఇక అచే పీకినాయి. మంది అందరూ ఏమో ఇంకా 10 వద్దుల దాకా మళ్ళీ వానలు లేవు గీనెలు లేవు అని అంటాళ్ళు. మరి ఇక ఈ వేసిన నాట్లన్నీ ఏమవుతాయో ఏం కథనో మరి. మరి సెల్లు నిండినప్పుడు నువ్వైనా నాటెందుకు వేయించుతున్నావు ముసలోడా? అదే చుట్టుముట్టున్న వాళ్ళు అందరూ నాట్లేసుకోబచ్చిరి. నట్ట నడవ ఇక నాదొక్కటే మిగిలి ఉంటే మళ్ళీ నా కోసానికి సపరేట్గా టాస్కర్ రమ్మంటే వస్తారా?
నాట్లేసే తల్లులను రమ్మని చేస్తారా? అందుకే ఇక ఈ అంగడి ముంగట వేసుకున్నా. ఏం చేయ నలుగురితోటి నారాయణ. అరే అటు సెర్లు నిండకపాయే, ఇటు మళ్ళా వానలు ఉన్నాయో లేవో తెలియదాయే. మరి ఏ ధైర్యంతో నాట్లేస్తున్నవే? ఏమ్మా నేనొక్కడిని ఏం చేస్తానే తల్లి, లోకంతో లొట అన్నట్టు లోకం మీద అందరూ వేసినట్టు నేనేస్తాను. ఏమ్మా వానల గీత పడకుంటే అప్పటి వరకు కాళేశ్వరం నీళ్ళు ఇడిచిపెట్టాడా? పెడతాడు మన సీఎం సార్ ఇడిచిపెడతాడు. గదే నమ్మకం. మరి ఏం చేస్తాం? అసలైన కార్తులు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు సెర్లు నిండకపోతే ఇంకెప్పుడైతే తాతకాలం? ఏమోనే తల్లి, 7 చిత్రాల కాలం అవుతుంది. వానకాలంలోనేమో ఎండాకాలంలో వచ్చినట్టు ఎండలు కొడతాయి, వానకాలంలో వానలేమో మేము కొట్టమా వద్దా అన్నట్టు 3 రోజులు మురిపించినాయి, అవతల పడ్డాయి. మరి ఇంకా ఇంతవరకు చెరువులు నిండలేదు. మరి ఇప్పటికైనా నిండుతుందా కాదా అని చెప్పి ఆశతో ఎదురుతున్నాం. కానీ మరి కొసాకరికి ఏమవుతుందో చూడాలి. సరే సరే నువ్వేం రండి పడకు, వెనక కాలమైనా అవుతుంది కావచ్చు. గాని గా వెంకటేష్ అన్న ఏమో చేస్తున్నాడు చూడు. ఒక గొడ్డు సప్పరాడు గిడ కూర్చొని ఏం చేస్తాను నువ్వు? అవ్వో నీ బతుకుల మనుగొట్ట పెట్టుకొని తిను అంటే పెడతచ్చని పెట్టుకొని పొక్క నింపుతావా? కానీ శాత కాదు బతుకుల నువ్వు మనిషి వాడిని బతుకుతావు. ఏ ముసలోడా, నువ్వు ఇట్లా చేస్తానికి ఎవరు కూలికి రారా? నువ్వు కూడా పోతానా? పో, ఏం పిక్కున్నావు పిక్కపో. ఓ ముసలోడా, వచ్చిన మనిషి నల్ల ఇట్లా బెదిరితే ఎవరన్నా వస్తారా అని నీ పనికి? ఏదో ముద్రకిచ్చుకొని పని చేయించుకోవాలి గాని గిట్లెందుకు లల్లులు పెట్టుకుంటావే ముసలోడా? ఇక నువ్వు కూడా నాకు సాల్ చెప్పొస్తాను అనే సతి పిండి మొక్కందా. నేను ఇచ్చిన కూలీ నా పైసలు నాకు ఇచ్చిపోరా. ఇస్తా దాదా, రేపు పొద్దుగాల మా ఇంటిరా. నా పిల్లలు 4 దోపి 3 కొసలు ఎత్తది. ఓ వీళ్ళ నోళ్ళ మన్నుగొట్ట గింత రేవు తక్కువ బాడకాలు ఉన్నారు ఏంది లోకం మీద? వెనకటి కాలంలో పనిచేసినట్టు ఇప్పుడు ఎవరన్నా పనిచేస్తున్నారా నొల్లా? పొలంలో కైకిలికి వచ్చేటోళ్ళు అంబటాలకు వస్తున్నారు, మళ్ళా 4 గొట్టంగానే ఇంటి బాట పడుతున్నారు. ఇక జమానా మారింది కాబట్టి దానికి తగ్గట్టే పని చేయించుకోవాలి గాని మా ముసలోడు వెనకటే చేసినట్టే ఇప్పటోళ్ళు కూడా చేయాలంటే అయ్యే పనేనా చెప్పుండ్రి? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అనగానే అందరికి యాదికొచ్చేది రంగం కార్యక్రమే. ఈ ఏడు ఎట్లుంటది, రంగంలో అమ్మవారు ఏం చెప్తదనే దాని గురించి అందరూ ఎదురు చూస్తారు. ఇక భవిష్యవాణి చెప్పే స్వర్ణలత అంటే కూడా ఎంతో గౌరవంగా చూస్తారు. కానీ గీడో లేడీ ఎస్ఐ ఏం చేసిందో చూడుండ్రోలా. చూసిండ్రా అనుల్లా, ఎస్ఐ మేడం డ్యూటీని ఎంత చిత్తశుద్ధితో చేసిందో. ఈ మేడం చేసిన పనికి అక్కడున్నోళ్ళకు చాలా మందికి బగ్గనే కోపం వచ్చిందట. మరిగా ముచ్చటేందంటే కంటోన్మెంట్లున్న దండుమారెమ్మ ఆలయంలో శ్రావణ మాస బోనాల జాతర జరిగింది ఇయాల. ఇక గీ కార్యానికి భవిష్యవాణి చెప్పేటందుకు స్వర్ణలత అమ్మవారు వచ్చింది. ఇగాడ స్వర్ణలతనే భవిష్యవాణి చెప్తాందని తెలిసి చాలా మంది భక్తులే వచ్చిండ్రట. ఇగాడ డ్యూటీ చేయనీకి వచ్చిన గౌతమి అనే గీ ఎస్ఐ మేడం స్వర్ణలత అమ్మవారిని కూడా తొందరగా లోపలికి పోమ్మని దొబ్బేసే వరకు ఆడున్నోళ్ళంతా ఎస్ఐ మీదికి కోపానికి వచ్చిర్రు. ఇక కడమ పోలీసోళ్ళు కూడా అమ్మవారిని అట్లా అనద్దని చెప్పి ఎస్ఐకి చెప్పుడే కాదు స్వర్ణలత బంధువులను కూడా సముదాయించిర్రు. ఆఖరకు అదే ఎస్ఐ పోయి అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకునే వరకు అంత నిమ్మలమైంది. అమ్మవారి గురించి ఆలయం గురించి తెలివనోళ్లకు డ్యూటీలు ఎందుకేస్తారు? ఏం తెలివనోళ్ళు డ్యూటీ చేస్తే గిట్లనే అవుతుంది కాబట్టి ఇంకో పారీసొంటోళ్లకు డ్యూటీలు వేయొద్దని ఆడున్న భక్తులంతా గరానికి వచ్చిర్రు. ఇక అమ్మవారాడ గీ తీరుగా భవిష్యవాణి చెప్పింది. మొత్తానికైతే అమ్మవారు అందరినీ సల్లంగా చూసుకుంటానని చెప్పే వరకు భక్తులంతా ఖుషి అయినరు. మరిగా పెద్ద సాలరు జాతర కాడ బోనాల కాడ బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు అన్ని తెలిసిన పోలీసోళ్లను అధికారులనే పెట్టుండ్రి. ఇట్లేదన్నా ఎటమటం అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక చూసుకోండ్రి మరి. ఇంట్లున్న చెత్తతోనే పనికొచ్చే వస్తువులెన్నో తయారు చేసినోళ్ళని చాలా మందినే చూసినాం గాని బీహార్లున్న ఒక పిల్లగాడైతే పనికిరాని వస్తువులతోని ఏకంగా విమానాన్నే తయారు చేసిండుల్లా. ఇగో చూడుండ్రి, విమానం తయారు చేసుడే కాదు గాళ్ళకు సుతం ఎగిరిచ్చిండు. అచ్చం నిజంగా విమానానికి ఉన్నట్టే టైర్లు, రెక్కలు, మోటార్లు గిట్లా అన్ని తయారు చేసిండు. చూస్తున్నారు కదా, విమానం సీట్ల కూర్చొని దాన్ని గాళ్ళకి ఎగిరిచ్చి ట్రయల్ రన్ సక్సెస్ చేసిన గీనే దాన్ని తయారు చేసింది. బీహార్లున్న అవినాష్ కుమార్ అనే గీ పిల్లగానికి చిన్నప్పటికెంచి కొత్త
కొత్త వస్తువులు తయారు చేసుడంటే మస్తు పాయరమట. ఎప్పుడు టైం దొరికినా ఇంట్లున్న పాత వస్తువులను తీసుకొచ్చుకొని ఏదోటి తయారు చేసే పని పెట్టుకునేటోడట. ఇక ఇప్పుడు గా ఇష్టమే విమానాన్ని తయారు చేసే స్థాయికి తీసుకొచ్చింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే పర్షాన్ అయ్యేటట్టు కేవలం 7,000 రూపాయలతోనే తయారు చేసిండట ఈ విమానాన్ని. దీనికోసం ఎసొంటి ల్యాబ్లు సుతం వాడలేదట. ఇంటికాన్నే కూర్చొని అన్ని సొంతంగానే తయారు చేసుకున్నాడట. మళ్ళా చదువు సుతం ఏమంత పెద్దగా చదవలేదట. కనీసం తమ్మునికి డిగ్రీ కూడా లేదట. కానీ విమానాన్ని తయారు చేయాలనే గొప్ప సంకల్ప బలం ముందు డిగ్రీలెందుకు? మొత్తానికి అనుకున్నట్టు చెత్త వస్తువులను జమ చేసుకొని గీ తీరుగా విమానాన్ని తయారు చేసిండన్నట్టు. ఇక ఇన్నొద్దులు కట్టబడి తయారు చేసిన విమానాన్ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చి గాల్లకి ఎగిరేసిండు గిట్లా. ఇక ఇది చూడనికి మస్తుగా లైన్లు కట్టిండ్రట ఆడున్న పబ్లిక్ అందరూ. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తమ్ముడు టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. 7,000కు సైకిల్ సుతం తయారు చేయలేని గీ జమానలా ఏకంగా విమానాన్నే తయారు చేసిండంటే తమ్ముడు నిజంగా చాలా గ్రేటేనని అనబట్టిండ్రు ఇంకొందరు గిది చూసినోళ్ళు. కానీ పట్టుదలతోని ప్రయత్నిస్తే అనుకున్నదేదన్నా సాధించొచ్చని గీ తమ్ముడు మల్లోపారి రుజువు చేసిండు పోన్రి. సింగపూర్ రోడ్లు మస్తుగుంటాయి. ఆడున్న ఏ సిటీ చూసినా మస్తు క్లీన్ గా ఉంటదని మస్తుగా చెప్పుకుంటారు కదా చాలా మంది. ఇక చూడుండ్రి ఆడున్న రోడ్ల కథలెట్లున్నాయో. ఇగో రోడ్డు మొత్తం కుంగిపోయే వరకు దాని మీదికెంచి పోయే కార్ ఎట్లా గుంతలు పడ్డదో చూడుండ్రి. మరి ఏమైందో ఏందో గాని ఆడున్న రోడ్డు ఒక్క పారే భూకంపం వచ్చినట్టే కుంగిపోయే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషానైనరట. ఇక ఇప్పటికే ఆడ సెక్యూరిటీలు సుతం బండ్లను ఆపదల చేసుకుంటా నిమ్మలంగానే ఓనెత్తున్నారు. కానీ గింతల్నే ఒక కారు రోడ్డు దాటనీకి పోయి అందరూ చూస్తుండగానే అమాంతమాడున్న గుంతలు పడిపోయింది గిట్లా. అయితే రోడ్డు కిందేదో నాలా ఉన్నట్టున్నది. ఇక నీలపదనుకు రోడ్డు ఖరాబైందో లేకపోతే ఏందో తెలియదు గాని మొత్తానికి రోడ్ అంతా కూలిపోయే వరకు కారు కింద పడి అందులో డ్రైవర్ కు దెబ్బలు కూడా తాకినాయట. ఇక ఎంబటే ఆడున్న పోలీసులు అలర్ట్ అయి కార్లున్న డ్రైవర్ ను బయటికి తీసి కాపాడిందట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఏపీని సింగపూర్ లెక్క చేద్దామనుకుంటా సీఎం చంద్రాలు సారు వాళ్ళతోని కలిసి మీటింగ్లు బగ్గనే పెడుతున్నాడు గాని కిసంటి కూలిపోయే రోడ్లను చూసే వరకు గుండెలు గుబేలు మన్నే కావచ్చు కొందరు ఏపీ పబ్లిక్ కు. కానీ చూసిండ్రానోళ్ళ డెవలప్మెంట్ అంటుంటారు చాలా మంది గాని ప్రకృతి విపత్తుల ముందు ఏ డెవలప్మెంట్ అయినా తలదించాల్సిందేనని అనబట్టిండ్రు ఈ వీడియోలు చూసిన పబ్లిక్ కొందరు. బోగస్ పెన్షన్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. అర్హులైనోళ్లకే పెన్షన్లు ఇయ్యాలని ఆలోచన చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక రేపటికెంచే ఫేస్ రికగ్నేషన్ కార్యాన్ని షురూ చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రు సర్కారోళ్ళు. అయితే ఆడాడ పెన్షన్ తీసుకున్నటోళ్ళు జీవిడిచిన సుతం వాళ్ళ మీద పెన్షన్లు తీసుకుంటున్నారట ఇంటోళ్ళు కొందరు. గందుకే బోగస్ పెన్షన్లకు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నేషన్ కార్యాన్ని ముంగటేసుకున్నారట సర్కారోళ్ళు. గదేనుల్లా కంప్యూటర్ ముంగట నిల్సుంటే మనుషులను గుర్తుపట్టే పద్ధతి అన్నట్టు. ఇక ఎవరైతే పెన్షన్ దారులుంటారో అలా పోటువలను తీసుకొని పెన్షన్లు ఇస్తారన్నట్టు. ఇక అట్లనే కొందరు ముసలోళ్లకు వేలు ముద్రలు చక్కగా వడకపోయే వరకు పెన్షన్లు తీసుకోనికే మస్తు తిప్పలైతున్నదట. గందుకే వాళ్ళ కోసం ప్రత్యేక యాప్ను పెట్టి వాళ్ళ వివరాలతో పాటు పోటువలను అప్లోడ్ చేస్తారట. ఇక ప్రతి నెల పెన్షన్లు తీసుకునేటప్పుడు ఫేస్ రికగ్నేషన్ తోని వాళ్లకు పెన్షన్లు ఇస్తారన్నట్టు. ఇక గీ యాప్ జయంగా అటు బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వడుడే కాదు ఇటు ముసలోళ్లకు వేలి ముద్రల తిప్పలు తప్పినట్టయితదని గీ ఆలోచన చేసిండ్రన్నట్టు సర్కారోళ్ళు. చూడాలి మరి గీ యాప్ తోనేమన్నా ఫాయిదా అవుతుందో లేకపోతే లేని తిప్పలు శురువైతాయో. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.